హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి హయత్ నగర్లో ఉందండి. వసంత్ నగర్ ప్రాపర్టీ వచ్చేసి G+2 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పైన 2 ఫ్లోర్స్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉండడం జరిగిందండి. 140 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి ప్రాపర్టీని మీరు ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ ముందు మనకు రోడ్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. అదేవిధంగా చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడే సీసీ రోడ్ అయితే పడుతుంది. మెయిన్ రోడ్ నుంచి 5th బిట్ అన్నమాట. అది మెయిన్ రోడ్ మనకు కనిపిస్తుంది కదా, హయత్ నగర్ టు కుంట్లూరుకి వెళ్ళే రూట్ అన్నమాట. అది అక్కడ నుంచి మనకు జస్ట్ 5th బిట్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా అవుతుందండి. వసంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో అయితే ప్రాపర్టీ ఉంది. G+2 అన్నమాట. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఏంటంటే గేట్ చూసుకుంటే గేట్ వరకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, దానికి రేలింగ్, స్టీల్ రేలింగ్ కూడా ఇచ్చినారండి. ర్యాంప్ వచ్చేసి మన గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. 140 స్క్వేర్ యార్డ్స్ అండి. 23x54 డైమెన్షన్స్ అన్నమాట. నార్త్ ఫేసింగ్ అండి. ఫస్ట్ మనమైతే ఎంటర్ అయినామన్నమాట. ఎంటర్ గానే మనకి ఇక్కడ వచ్చేసి బోరు, అదేవిధంగా సంపు అండి. చూస్తున్నాం కదా, బోరు సంపు అయితే మనకు పార్కింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మంచిగా కారు, పెద్ద కారు, 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. కింద రెంటర్ పర్పస్ ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ చూద్దాం. వెళ్ళే ముందు ఒకసారి అయితే చుట్టూ చూడండి, ఫాల్ సీలింగ్ కానీ ఈ టైల్స్ కానీ చాలా మంచిగా అయితే డిజైన్ చేశారండి. చాలా మంచి లొకేషన్లో, రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందండి. ఇది ఎల్బీనగర్ మెట్రో కూడా చాలా నియర్ బై ఉంది. హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ ఏదైతే తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అనమాట. చాలా పెద్దది సింగిల్ డోర్ అయితే తీసుకున్నారు. మంచి వర్క్ కూడా చేపించినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీరు లైవ్లో చూసి ఇంకా బాగా నచ్చుతారు అనమాట. లోపలికి ఎంటర్ కానీ ఇది హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే హాల్ తీసుకున్నారు. హాల్లో మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా 2 విండోస్ తీసుకున్నారు. విండోస్ కూడా UPVC విండోస్ తీసుకున్నారు. ఈ విండోస్ కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. కింద కంప్లీట్ టైల్స్ అయితే యూజ్ చేసినారండి. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి దీంట్లో చుట్టూ టైల్స్, విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఒక డోర్ తీసుకున్నారు. మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇది వాష్ ఏరియా అన్నమాట. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. టైల్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ కూడా మనకు చూస్తే కిచెన్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనము బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్, నీట్ ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్. అదే కాకుండా 4x4 UPVC విండో విత్ ఫోటో ఫ్రేమింగ్ అనమాట. గ్రానైట్తో చాలా బాగుంది. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా పై వరకు టైల్స్ కానీ, మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్ కానీ, మనకి ఏంటంటే గ్రీజర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఎందుకంటే ఇది రెంటర్ పర్పస్ అనమాట. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందట అండి. మనకు పార్కింగ్లో వచ్చేసి తాండూర్ బండ్లు అయితే తీసుకున్నారండి. ఇవేంటంటే స్కిడ్ కావు, అదేవిధంగా మనకు వెహికల్స్ పెట్టుకున్నా కానీ బాగుంటాయి అన్నమాట. మనకు పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవి లపత్రా తీసుకున్నారండి. గ్రానైట్ అయితే తీసుకున్నారు, లపత్రా అన్నమాట. మనకు రేలింగ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, ఇది వచ్చేసి జిందా స్టీల్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో అయితే ఉన్నామండి. బాల్కనీ మంచిగా చాలా నీట్గా స్పేషియస్గా ఉంది. కింద గ్రానైట్ లపత్రతో తీసుకున్నారు. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ రేలింగ్ వచ్చేసి స్టీల్తో రేలింగ్ ప్లస్ గ్లాస్ అయితే తీసుకున్నారండి. చుట్టూ చూడండి ఒకసారి, ప్రాపర్టీ చుట్టూ మంచి హౌసెస్ ఉన్నాయండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఇక మీరు రోడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్సెస్ అవుతున్నాయండి. ఇది హయత్ నగర్ బ్యాక్ సైడ్ వస్తుంది. వసంత్ నగర్ సీసీ రోడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇంటి ముందు కొత్తగా సీసీ రోడ్ కూడా పడిందండి. ఫైనల్లో ఉంది. జస్ట్ 4-5 డేస్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. ఈ ప్రాపర్టీ ఒకసారి సింహద్వారం చూడండి, మీకు సింహద్వారం చూపిస్తాను. డోర్స్ విషయానికి వస్తే ఎంత పెద్ద డోర్స్ చూస్తున్నారు కదా, 8 ఫీట్ డోర్స్ అండి. 8 ఫీట్ డోర్స్ అయితే చాలా పెద్దగా ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ.
చుట్టూ కూడా మన గ్లాసెస్ కానీ ఐరన్ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టినారు, చాలా మంచిగా ఉంది. పైన కూడా ఫాల్ సీలింగ్ ఉంది. 140 స్క్వేర్ యార్డ్స్లో G+2 చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ ఫేసింగ్, సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెంటర్గానే మనకు ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది ఫస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక ఆర్చ్లా తీసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా సిట్టింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఎవ్రీథింగ్ లైట్స్ అన్నీ అయితే పెట్టారండి. విండోస్ విషయానికి వస్తే ఇక్కడ మంచిగా యూపీవీసీ విండో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్లో కూడా మనకి ఏంటంటే మంచిగా 4x4 విండో తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. మనకు డోర్ తీస్తే వెలుతురు కానీ ఎవ్రీథింగ్ గాలి వెలుతురు రెండు అయితే మంచిగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే కిచెన్ తీసుకున్నారు, ఓపెన్ కిచెన్ అనమాట. యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. మంచి సింక్, చుట్టూ కూడా మనకు టైల్స్ తీసుకున్నారు. షెల్ఫ్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా విండో అయితే తీసుకున్నారండి. మనం బ్యాక్ సైడ్ వస్తే ఇది వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయినా తీసుకున్నారు. మీరు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా మంచి కాలనీ ఉందండి. అంటే మంచి ఆ కాలనీ లేటెస్ట్ హౌసెస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. మీరు లైవ్లో చూస్తే కంపల్సరీ 200% వస్తారనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్కి వచ్చామండి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్, మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా విండోస్ చూస్తే మనకు 2 విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చాలా బాగుంది. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, స్పేషియస్గా తీసుకున్నారు. టైల్స్ కానీ గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు డోర్స్ కూడా ఏంటంటే బెడ్రూమ్లో వచ్చే డోర్స్ కూడా మంచి డిజైన్తో, లేటెస్ట్ డిజైన్స్తో అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్ మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, దీనికి కూడా మంచిగా పైన విండోస్, నెంబర్ ఆఫ్ టైల్స్ మంచి లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా 10x10 సైజ్ అయితే ఉందండి. కింద టైల్స్ తీసుకున్నారు. ఇక విండో విషయానికి వస్తే యూపీవీసీ విండో 4x4 చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారనమాట. ఈ షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓనర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ కూడా ఉందండి. ఆ ఫ్లోర్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళడానికి సేమ్ ఇదే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా మన గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. రైలింగ్ ఇదే కంటిన్యూ చేశారండి పైకి వెళ్ళడానికి. స్టెప్స్ కూడా కంప్లీట్ లపాత్ర అంటే గ్రానైట్ లపాత్రతో తీసుకున్నారండి. ఇవి ఏంటంటే స్కిడ్ కావన్నమాట, చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ కూడా మనకు రైలింగ్ వచ్చేసి గ్లాస్తో తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ మనకు స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు డోర్ చూడండి. ఫస్ట్ ఇది సింగిల్ డోర్ తీసుకున్నారు. ఇది కూడా మంచి వుడ్ వర్క్ అండి. ఇండియన్ టేక్తోనైతే మంచి డిజైన్స్తోనైతే తీసుకున్నారండి. నార్త్ ఫేసింగ్. ఒకసారి లోపల రండి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అండి, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. విండోస్ విషయానికి వస్తే 3x4 విండోస్ అయితే తీసుకున్నారు విత్ యూపీవీసీ. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్, యాజ్ యూజువల్ డైనింగ్ అనమాట. ఇక్కడ 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. విండో తెస్తే మంచి గ్రీనరీ, అదేవిధంగా మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ అనమాట. స్టీల్ సింక్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చుట్టూ టైల్స్, పైన ఎగ్జాస్ట్ ఎవ్రీథింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వస్తే వాష్ ఏరియా అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా ఇంచుమించు అలానే ఉందండి. కొన్ని మాత్రం చేంజెస్ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఓనర్ మనకు ఫస్ట్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు, సెకండ్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు అనమాట, అంత బాగా అయితే ఉన్నది. ఇది వచ్చేసి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. పైన నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా 2 విండోస్ 4x4 యూపీవీసీ విండో అనమాట. చూస్తున్నాం కదా, వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అసలు కొంచెం కూడా కనిపించట్లేదండి. మనకు డోర్ తెరిస్తే చల్లవి గాలి వెలుతురు బాగా వస్తుంది. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మంచిగా తీసుకున్నారు, పెద్దగా తీసుకున్నాడు. పై టైల్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే కట్టినారన్నమాట ప్రాపర్టీ. చాలా బాగుంది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ యాజ్ యూజువల్ అండి.
చాలా బాగుంది. దాని వెళ్ళే ముందు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది. కింద టైల్స్, పైన నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 యూపీవీసీ విండోస్. డోర్ తెరిస్తే మనకు మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి వసంత్ నగర్ హయత్ నగర్లో అన్నమాట. ఒకసారి మనం మీద టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేవి నేను రిపీట్ చేస్తానండి మీకు. ప్రాపర్టీ 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+2 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కూడా డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు మనం పైకి రాగానే పైన ఏంటంటే ఇప్పుడు ఒక గేట్ కూడా పెట్టినారండి. ప్లస్ స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకు వర్షాకాలం వర్షం వస్తే ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. ఒక గేట్, స్టీల్ కూడా గేట్ అయితే తీసుకోవడం జరిగింది. మనం పైకి అయితే వచ్చాము. ఇది పైన టెర్రస్, కింద ఫ్లోరింగ్ చూస్తే ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ చేయించినారండి. వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేయించినారంట. ప్లస్ వాటర్ విషయానికి వస్తే దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. చూడండి, ఆశీర్వాద్ అయితే తీసుకోవడం జరిగింది. ట్యాంకర్ కూడా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. G+2 మంచి లొకేషన్లో ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 3,300 అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,70 lakhs అయితే చెప్తున్నారండి. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. ఆ లోన్ ప్రాబ్లం కూడా లేదండి. నియర్ బై మన కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, బస్ స్టాండ్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఈ రోడ్ ఏంటంటే చాలా బిజీ రోడ్ అనమాట. సో మీకు ఆ ప్రాబ్లమే లేదు. మాకు ఆటోస్ కానీ అంటే ఓలా, ఊబర్, స్విగ్గీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడికైతే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనకు హాస్పిటల్స్ అంటే మన హయత్ నగర్కి వెళ్ళిపోతే అక్కడ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, విజయవాడ హైవే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. 24 hours మనకు సర్వీస్ అయితే ఉన్నాయండి. ఎల్బీ నగర్ మెట్రో నియర్ బై ఉంది. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై ఉందండి. ఇప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే మనకి ఇస్తున్నారు. సో ప్రాపర్టీ 1,70 lakhs చెప్తున్నది. ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది నెగోషియబుల్ అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామని. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.